తిరుమల శ్రీవారి దర్శనం అంటే అది మామూలు విషయం కాదు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అంశను మనం చూసినట్టే. అయితే ఇటీవల కొంతమంది ప్రాంక్ వీడియోలను చేస్తున్నారు. అంటే జనాలను కన్‌ఫ్యూజ్ చేయడమే కాకుండా ఎంతో అసౌకర్యాలకు వారు గురవుతూనే పక్కవాడిని గురి చేసేస్తున్నారు. తండ్రి కూతుళ్ల బంధంపై అసభ్యంగా కామెంట్స్ చేసి ప్రజల ఆగ్రహానికి గురైన ప్రణీత్ హనుమంతుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తమ పిచ్చి వీడియోలతో జనాలను ఇబ్బంది పెట్టడం, మనోభావాలను దెబ్బతీయడంగా పెట్టుకున్న వారు ఇప్పటికీ ఉంటున్నారు. అయితే ఈ ఘటన పరవక ముందే మరొక యూట్యూబర్ ఏకంగా తిరుమల శ్రీవారి క్యూ లైన్‌లో నిల్చుని వెకిలి చేష్టలు చేయడం, శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరిచేలాగా వ్యవహరించడం చేశాడు. ఇక ప్రాంక్ వీడియో చేయడంపై ఇటు భక్తులు, అటు టీటీడీ మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పాపులర్ కావాలన్న యావతో రీల్స్, వీడియోస్‌తో రెచ్చిపోతున్నారు. అయితే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు వేలాది మంది భక్తులు వస్తారు కదా! ఇక దానిలో కూడా ఆ రకంగానే ప్రాంక్ వీడియో చేశాడు. టీటీడీ ఉద్యోగిలాగా నటిస్తూ కంపార్ట్మెంట్ తాళాలు తీసేస్తున్నట్లు చేశారు. దాంతో భక్తులు అటువైపు పరుగులు పెట్టారు. భక్తులు అక్కడికి రావడంతో అది ప్రాంక్ అంటూ వెకిలిగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పవిత్ర స్థలంలో ఇటువంటి పిచ్చి వేషాలు వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తులు. తిరుమల శ్రీవారి దర్శనం క్యూల కోసం క్యూ లైన్‌లో నుంచున్న భక్తులను ఆట పట్టించేలాగా యూట్యూబర్ చేసిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అంతేకాకుండా ఎంతో పటిష్టమైన భద్రతా నిఘా ఉండే ప్రదేశంలో కొంతమంది యువకులు మొబైల్ ఫోన్‌లు తీసుకురావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా ఉన్నాయంటూ చెప్తున్నారు. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.